సరి స స సరి రి గ గ మ మ రి గ గ మ రి గ మ రి గ మ రి రి గ గ రి గ రి సరి గ రి రి గ గ మ మ ప ప. ఇంతకీ మేమిద్దరం ఏమనుకుంటున్నారు మీరంతా? ఫ్రెండ్స్ అనుకుంటున్నారా? సిస్టర్స్ అనుకుంటున్నారా? అస్సలు కానీ మా ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుందంటే యాక్చువల్లీ వీఆర్ నాట్ సిస్టర్స్ బై బ్లడ్, కానీ మేమిద్దరం కలిసి కూడా చదువుకోలేదు. మీకు ఒకటి చెప్పనా, వీళ్ళ సిస్టర్ నా క్లాస్మేట్. అది మ్యాటర్. మా అక్క క్లాస్మేట్ అయినా మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. ఎందుకు అంటే లైక్ మా ఇద్దరి మధ్య బాండ్ గురించి చెప్పాలి అంటే నాకు తెలిసి ఈ వీడియో కూడా సరిపోదేమో, బికాజ్ అన్ని మూమెంట్స్ ఇద్దరం కలిసి షేర్ చేసుకున్నాము. కానీ నాకైతే దాంట్లో ఒక మూమెంట్ అయితే బాగా గుర్తుంది. నీకు గుర్తుందా? యాక్చువల్గా మా ఇద్దరికి ఎవరికైనా ట్రస్ట్ ఇష్యూస్, అండర్స్టాండింగ్ ఇష్యూస్, మిస్అండర్స్టాండింగ్ ఇట్లాంటివన్నీ కామన్ కదా. యాక్చువల్గా మాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటి అంటే వడా సాంబార్ ఇన్సిడెంట్ గుర్తుందా నీకు? యా అంకుల్ వచ్చారు. ఏంటి అని మీకు కూడా ఎక్సైటింగ్గా ఉందో తెలుసుకోవడానికి. యాక్చువల్గా ఏమైంది అంటే ఒకసారి మా ఇద్దరికి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగి ఒక పెద్ద గొడవ అయిందనమాట. ఆ గొడవ జరిగినప్పుడు నిక్కీ ఏమో అంటే తన మెంటాలిటీ ఎప్పుడు ఎట్లుంటుందంటే ఒక గొడవ జరిగినప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆ మనిషినే వచ్చి అడిగేసి సార్ట్అవుట్ చేసేసుకుంటే బెటర్ అనేది తన పాయింట్ ఆఫ్ వ్యూ. సో తనేంటంటే థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం ఎందుకు, నేను వచ్చి వైషుని అడిగేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఒకసారి మా ఇంటికి వచ్చింది. అది సార్ట్అవుట్ చేసుకోవడానికి వచ్చింది. అయితే మా డాడీ ఆ రోజు ఏమన్నారంటే తన ఇంటికి రాగానే మీ ఇద్దరికి వడా సాంబార్ తెచ్చాను, వెళ్ళి తినండి అని అన్నారనమాట. నిక్కీ ఏమని తెలుసా డాడీతో? ఏమన్నావు నిక్కీ? అంకుల్ గొడవ పడుతుంటే ఇప్పుడు ఫుడ్ అంటారేంటి అని. అయితే మా డాడీ ఏమన్నారు, గొడవ అనేది వీళ్ళు గొడవ పడతారా, మనం వెళ్ళిపోదాం వాళ్ళే తింటారు అని చెప్పి మా డాడీ అన్నారు. తీరా మా డాడీ 10 మినిట్స్ కూడా 5 మినిట్స్ అంకుల్ వెళ్ళొచ్చారు. టేబుల్ మీద కూర్చొని ఇద్దరం హ్యాపీగా తింటున్నాం. సో ఇప్పుడు అర్థమైందా? అంటే ఫ్రెండ్షిప్లో గొడవలు అనేవి కామన్. గొడవలు లేకుండా ఏమైనా ఫ్రెండ్షిప్ ఉంటుందా? అప్పుడు ఫ్రెండ్షిప్పే కాదు. మరి ఏమంటావు? ట్రస్ట్ ఎప్పుడు ఉండాలి. మన ఫ్రెండ్ ఇలా చేయరు అని మనకి నమ్మకం ఉండాలి. అప్పుడు 3rd పర్సన్ కాదు 4%, 5% వచ్చినా ఎప్పటికీ ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ట్రస్ట్తో పాటు అండర్స్టాండింగ్. ఇప్పుడు తను అనింది కదా, తను తప్పు చేయదు, నా ఫ్రెండ్ తప్పు చేయదు అనే నమ్మకం తనకి ఉండాలి. ఆ అండర్స్టాండింగ్ అనేది ఇద్దరి మధ్య కనుక బిల్డ్ అయి ఉంటే ఇలానే సిస్టర్స్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ సిస్టర్స్, ఇట్లాగా ఫ్రెండ్షిప్ అనేది బ్యూటిఫుల్గా అన్నీ కలుస్తూ ఉంటుంది. ఏమంటావు నిక్కీ నువ్వు? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నీ పేరేంటి? దండిత. నీ పేరేంటి? వర్ష. ఓ, నీ పేరు అడిగితే నువ్వు చెప్తున్నావు, నీ పేరు అడిగితే నువ్వు చెప్తున్నావు. మీ ఇద్దరు సిస్టర్సా ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. సూపర్. ఫ్రెండ్సా బెస్ట్ ఫ్రెండ్సా? బెస్ట్ ఫ్రెండ్స్. సూపర్. ఇద్దరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎక్సర్సైజ్ రోజు చేస్తారా? ఎందుకు? హెల్త్. బికాస్ హెల్త్ ఈస్ వెల్త్. సూపర్. మీ ఇద్దరు ఫేవరెట్ కలర్ ఏంటి? పింక్. పింకేనా? సూపర్. సరే, మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు కదా, ఫ్రెండ్షిప్లో ఉండాల్సింది ఏంటి? లవ్. సూపర్. మీరిద్దరు చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్షిప్ని. ఇద్దరి మధ్య బ్లడ్ రిలేషన్ లేకుండా ఉండే లవ్వే ఫ్రెండ్షిప్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హాయ్. హాయ్ అక్క. మీ పేరు? మనీష. మీ ఇద్దరు ఫ్రెండ్సా బెస్ట్ ఫ్రెండ్సా? ఓకే. మరి మీ ఇద్దరికి నీకేమి ఇష్టం ఫాస్ట్ ఫుడ్లో? దహీపూరి. ఇద్దరికి సేమ్ ఇష్టమా? నేను ఇప్పటి వరకు అయితే విన్నాను, కానీ అంటే ఫ్రెండ్స్ అంటే సేమ్ కలర్స్ ఇష్టపడతారు, సేమ్ అటైర్స్ ఇష్టపడతారు అని. కానీ ఇప్పుడు వీళ్ళని చూసాక ఓహో ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఫుడ్ ఐటమ్స్లో కూడా సేమ్ ఇష్టపడే ఫ్రెండ్స్ ఉంటారని వీళ్ళని చూసాకే అర్థమైంది. మరి ఫ్రెండ్షిప్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏమనుకుంటున్నారు మీరు? షేరింగ్. ఎందుకు షేరింగ్ అంటే ఇంపార్టెంట్ అనుకుంటున్నారు? షేరింగ్ ఈజ్ కేరింగ్. అంటే నాట్ ఓన్లీ ఈ ఫుడ్ ఐటమ్స్ షేర్ చేసుకోవడమే కాకుండా ఫ్రెండ్షిప్లో సారోస్, హ్యాపీ మూమెంట్స్,
అండ్ అప్స్ అండ్ డౌన్స్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ షేర్ చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. అందుకనే ఫ్రెండ్షిప్ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్ ఇన్ ద వరల్డ్. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ ఇద్దరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? డాన్స్ క్లాస్లో. సూపర్. మీ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నారు కదా, ఫ్రెండ్స్లో ఇంపార్టెంట్ ఏంటి? ట్రస్ట్. మీ ఇద్దరుకుందా? అందే ఫ్రెండ్స్ అయ్యారంటారా? ఓకే. ఇలా ఫ్రెండ్స్ అనగానే స్కూల్లో కాలేజ్లోనే రాదు. హ్యాపీగా ఫ్రెండ్స్ ఇలా డాన్స్ క్లాసెస్లో, సింగింగ్ క్లాసెస్లో అన్నిట్లో ఫ్రెండ్స్ అవుతారు. ఇలా ఫ్రెండ్స్ అయినప్పుడు ఆ క్లాస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా, చాలా హ్యాపీగా, జాలీగా నేర్చుకుంటారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హాయ్. హాయ్. మీ పేరు? సాహిత్య. రితిక. మీ ఇద్దరు సిస్టర్సా ఫ్రెండ్సా? మేము సిస్టర్సే కానీ మేము బెస్ట్ ఫ్రెండ్స్ అవుతాం. సో చూసారా, అంటే సిస్టర్స్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండొచ్చు. సో వీళ్ళిద్దరు అది మనకి ప్రూవ్ చేశారు. మరి మీ ఇద్దరికి ఫేవరెట్ పాస్ట్ టైం ఏంటి? అంటే మీరు ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? చెస్ ఆడతాం. అంటే మీ హాబీ చెస్. ఎందుకు చెస్ ఆడతారు? లైక్ ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయని ఆడుతున్నారా? వాట్ ఈస్ ద రీజన్? అది మన ఐక్యూ లెవెల్ని పెంచుతుంది, ఇంకా ఫోకస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇట్ ఆల్సో బ్రింగ్స్ పీపుల్ టుగెదర్. సో విన్నారు కదా, చెస్ ఆడటం వల్ల ఐక్యూ లెవెల్ పెరుగుతుంది, మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్, ఫోకస్ని పెంచుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇట్ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్. సో అందుకనే చెస్ ఆడటము చాలా ఇంపార్టెంట్. మీరు కూడా మీ పిల్లలకి అలవాటు చేయండి. అండ్ ఈ ఫ్రెండ్షిప్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ, ఇది ఉంటే బాగుంటుంది ఫ్రెండ్షిప్ అని మీరేమనుకుంటున్నారు? అప్రిసియేషన్. ఎందుకు? కెనేను? ఎందుకంటే సక్సెస్లో ఎంకరేజ్మెంట్ ఉండాలంటే అప్రిషియేట్ చేయాలి ఒకరినొకరిని. ఓకే. సో విన్నారు కదా, అంటే ఒక అప్స్ డౌన్స్, ఫ్రెండ్షిప్లో అప్స్ డౌన్స్ ఒకరి లైఫ్లో చాలా కామన్. సో అలాంటి సక్సెస్ వచ్చినప్పుడు ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో అందుకనే ఫ్రెండ్షిప్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ అప్రిసియేషన్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హాయ్. నీ పేరేంటి? నీ పేరు? హర్షిత్. మీ ఇద్దరు బ్రదర్సా? కాదు, మరి బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. మీరు ఖాళీగా ఉన్న టైంలో ఆఫ్టర్ యువర్ హోంవర్క్ ఏం చేస్తారు? క్రికెట్ ఆడతాం. అంటే ఇద్దరు కలిసే ఆడతారా? మరి మీ ఇద్దరు సేమ్ టీంలో ఉంటారా, ఆపోజిట్ టీమ్స్లో ఉంటారా? ఆపోజిట్ టీమ్స్. ఓకే. ఆపోజిట్ టీమ్స్లో ఉన్న ఒక ఫ్రెండ్, మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సే. ఓకే. మీ ఇద్దరికి ఫేవరెట్ హీరో ఎవరు? విజయ్ తలపతి. ఇద్దరికి సేమ్ హీరో ఇష్టమా? ఎందుకు? ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి. ఓకే. అంటే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్కి ఒకటే హీరో కూడా ఇష్టమే అనమాట. అండ్ ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఆపోజిట్ టీమ్స్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఫ్రెండ్స్ ఆల్వేస్ ఫ్రెండ్సే. ఓకే. అండ్ మీ ఇద్దరు ఒపీనియన్లో ఫ్రెండ్షిప్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏమనుకుంటున్నారు మీరిద్దరు? సపోర్ట్ ఎందుకు ఇంపార్టెంట్? ఏదైనా యాక్టివిటీస్ కానీ ఏదైనా పార్టిసిపేట్ చేసేటప్పుడు ఫ్రెండ్ అనేవాడు మనకు సపోర్ట్ చేస్తాడు కాబట్టి. ఓకే. మరి నువ్వు? మనకి ఎప్పుడన్నా చదువులో ఏమైనా తెలియకపోతే మనకి సహాయం చేస్తాడు వాళ్ళు సపోర్ట్గా. ఓకే. సో ఫ్రెండ్షిప్లో ట్రస్ట్, అండర్స్టాండింగ్, లవ్, వీటన్నిటితో పాటు సపోర్ట్ కూడా అంతే అవసరం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.